హాస్టల్ ఇన్ఛార్జ్. ఓకే. ఇబ్బంది పెడుతుంటాడా? ఎప్పుడు ఇబ్బంది పెట్టేది ఎవరు? ఎప్పుడు ఇబ్బంది పెట్టేదంటే మెయిన్ అకాడమిక్ టీచర్స్. ఇతని పాత్ర ఈయన ఏంటి అసలు పాత్ర ఏముంది అది? నిన్న నైట్ అది ఆ సంఘటన అయినప్పుడు ఈయన ఒక్కడు ఉన్నాడు, మిగతా ఎవరు లేరు. అసలు తీసుకెళ్ళడానికి కూడా ఏం ట్రాన్స్పోర్ట్ లేదు. మేమే అక్కడ దాకా మోసుకొని వెళ్ళాం. అక్కడ ఎవరో బండి కనిపిస్తే వాళ్ళని లిఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయన బండి తీసుకొని వెళ్ళి అంటుండు కదా. బండి వేరే వాళ్ళకి లిఫ్ట్ తీసుకొని నువ్వు బండి పైన తీసుకెళ్ళాను. ప్రదీప్ వెళ్ళండు. ఎట్లా తీసుకెళ్ళి? స్టూడెంట్ ఫ్యాకల్టీ ఏమో కాలేజ్ ఎంజాయ్ చేస్తున్నారు, స్టూడెంట్ రెండు చనిపోతున్నాడు అని చెప్పి సార్ ప్రదీప్ మాకు అంతే చెప్పారు సార్. ప్రదీప్ పీడం వచ్చారు చనిపోతే స్థితిలో ఉన్నారు. స్టూడెంట్ చెప్తున్నాడు సార్ రాలేదని, స్టూడెంట్ చెప్తున్నాడు రాలేదని. సరే నువ్వు వచ్చావు కరెక్టే, కనీసం హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితిలో లేదు. ఫస్ట్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అన్న ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళింది నేనే అన్న. ఒక్క ఫ్యాకల్టీ లేదు హాస్పిటల్లో, ఒక్క ఫ్యాకల్టీ లేదు. ఇద్దరు వ్యక్తులు ప్రదీప్ అనే వ్యక్తి, చెగురు అనే వ్యక్తి, ఇద్దరే స్టూడెంట్స్ బయట నిలబడి ఏమైంది అంటే ఆటోమేటిక్ వాళ్ళు ఏడుస్తున్నారు. లోపలికి వెళ్ళి బాడీ ఉంది, ఫ్యాకల్టీ లేదు సార్. అడగండి హాస్పిటల్కి వెళ్ళలేదు సార్. చెక్రూతే చెప్పాడు సార్ వెళ్ళలేదని. చెక్రూతే చెప్పాడు సార్. చెక్రూతి రమ్మంటే చెక్రూతి కాల్లో కలపాలా? శివ నేను పిలిచి రాలేదా?